ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్పింగ్ వర్బ్స్లో ఉన్న డూ, డస్, డిడ్లో డూ తోటి మనం దాన్ని నెగటివ్లో ఎలా యూజ్ చేయాలి, క్వశ్చన్లో ఎలా యూజ్ చేయాలి, స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయాలి, మనం రాసేటప్పుడు దాన్ని ఎలా యూజ్ చేస్తాం అనేది ఈ సెషన్లో మీరు చాలా క్లియర్గా తెలుసుకుంటాం. అయితే ఒకసారి క్వశ్చన్ విత్ డూ అండ్ V1 అనేది మనం ఇందులో ఒక ఎగ్జాంపుల్ తోటి యూజ్ చేసి నేర్చుకుందాం. ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది లర్న్ డేటా సైన్స్. సో ఈ సెంటెన్స్ని ఒక్క సెంటెన్స్ని తీసుకుని మనం ఇంగ్లీష్ని ఎన్ని రకాలుగా ఎన్ని సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇందులో సిచ్యువేషన్స్ మనం ఎన్ని సిచ్యువేషన్స్ని మన మైండ్లో ఇమాజిన్ చేసుకోగలిగితే ఇంగ్లీష్ అంత ఫాస్ట్గా వస్తుంది. ఎంత గొప్పగా చెప్పడానికి ప్రయత్నించినా మనకు అది ఇంకా ఎంత బ్రైట్గా ఉన్నా మనం ఒక్కసారి మన మైండ్లో ఇమాజినేషన్ని మనం ఊహించుకోగలిగితే దాని యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో ఇంగ్లీష్ మీన్స్ లాజిక్, సో లాజిక్ మీన్స్ యూ. కాబట్టి మనం చాలా లాజికల్గా అన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇందులో పిఎస్ అని ఉంది కదా, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అని అర్థం. ఎన్ఎస్ అంటే నెగటివ్, పిఐ అంటే పాజిటివ్ ఇంట్రాగేషన్, ఎన్ఐ మీన్స్ నెగటివ్ ఇంట్రాగేషన్. ఇవి 4 రకాలుగా, జనరల్గా మనం 2 రకాలుగా క్వశ్చన్స్ అడుగుతాం. వాటికి వచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయి అనేది ముందు ఇందులో మనం చూద్దాం. సపోజ్ ఇక్కడ మనం ఒక సెంటెన్స్ని తీసుకున్నాం. ఎవరైనా మనల్ని ఒక క్వశ్చన్ అడగాలంటే ఎలా అడగాలి అనేది మనకి నెగటివ్ ఈ ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ డూ దే లర్న్ డేటా సైన్స్, ఇది క్వశ్చన్. డూ దే లర్న్ డేటా సైన్స్. ఇప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు మనం డూతో యూజ్ చేస్తాం. మనం జనరల్గా యూజ్ చేసినప్పుడు ఈ డూ తోటి మనం క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు డూతో ఎందుకు యూజ్ చేయాలి చెప్పాను కదా, సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంటే మనం డూ యూజ్ చేస్తాం. సో ఎవరినైనా మనం అడిగినప్పుడు డూ దే లర్న్ డేటా సైన్స్ అని అడుగుతాం. ఇప్పుడు ఆన్సర్ ఎలా చెప్పాలి? 2 రకాలుగా ఆన్సర్ చెప్పచ్చు. ఒకటి పాజిటివ్లో చెప్పచ్చు, రెండోది నెగిటివ్లో కూడా చెప్పచ్చు. సో సపోజ్ వాళ్ళు నేర్చుకుంటున్నారనుకో డేటా సైన్స్, పాజిటివ్లో చెప్తారు. అంటే ఎలా? స్పోకెన్ ఇంగ్లీష్లో డూ దే లర్న్ డేటా సైన్స్, ఎస్ దే డూ, అంతే, ఇంకేం అవసరం లేదు. అదే రాసేటప్పుడు ఎస్ దే లర్న్ డేటా సైన్స్, అది మనం రాసేటప్పుడైనా చెప్పచ్చు, రాయొచ్చు లేదా చెప్పచ్చు, దే లర్న్ డేటా సైన్స్. అలాగే నెగిటివ్లో అడగాలి అంటే డోంట్ దే లర్న్ డేటా సైన్స్, నో దే డోంట్ లర్న్, ఎస్ దే లర్న్. మనం మాట్లాడేటప్పుడు అది నెగిటివ్లో కావచ్చు, పాజిటివ్లో కావచ్చు. డూని ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి. సపోజ్ ఎవరైనా డూ యూ లైక్ ఫిష్ అని అడిగారు అనుకో, మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఆన్సర్ చేస్తున్నప్పుడు ఎస్ ఐ డూ అంటే సరిపోతుంది. పూర్తిగా సెంటెన్స్ మనం రాయాలనుకుంటే ఎస్ ఐ లైక్ ఫిష్ అని చెప్తాం. సపోజ్ నచ్చకపోతే నో ఐ డోంట్ లైక్ ఫిష్ అని చెప్తాం. సో చెప్పేటప్పుడు నో ఐ డోంట్ అంటే సరిపోతుంది. అదే రాసేటప్పుడు గ్రామటికల్గా నో ఐ డోంట్ లైక్ ఫిష్ అని కూడా రాస్తాం. అలాగే ఇక్కడ క్వశ్చన్ మనం అడిగినప్పుడు ఈ డూతో యూజ్ చేసే క్వశ్చన్ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి యూజ్ చేసే క్వశ్చన్. టోటల్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మోడల్స్ మనం నేర్చుకున్నాం. ఆ టోటల్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మోడల్స్లో ఏదైతే మనం వర్డ్స్ యూజ్ చేస్తామో అవన్నీ మనం క్వశ్చన్గా యూజ్ చేసినప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అందుగురించే హెల్పింగ్ వర్బ్స్ ఆర్ మోడల్స్తో వచ్చే క్వశ్చన్స్ని మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని అంటాం. అంటే ముందు మన ఆన్సర్ చెప్పేది ఏంటంటే ఎస్ అని చెప్తాం లేదా నో అని చెప్తాం. సో డూ యూ లైక్ ఫిష్ అని అడిగారు అనుకో ఎస్ అని చెప్తాం, లేదంటే నో అని చెప్పి అప్పుడు ఆన్సర్ చెప్తాం. సో వాటిని అందుగురించే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. ఇందులో మనం ప్రాక్టికల్గా ఎన్ని సిచ్యువేషన్స్ని ఇమాజిన్ చేసుకుంటే కొన్ని 100 క్వశ్చన్స్ మనం సింపుల్గా అడగచ్చు అన్నమాట ఇందులో. ఇప్పుడు
ఈ క్వశ్చన్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి సో డూ యూ అండర్స్టాండ్? ఎస్ ఐ డూ, నో ఐ డోంట్. మీరు ఈ ఆన్సర్స్ ఇలా చెప్పచ్చు. రాసేటప్పుడు నో ఐ డోంట్ అండర్స్టాండ్ లేదా ఐ కాంట్ అండర్స్టాండ్. మీరు అర్థమైంది అనుకోండి, అప్పుడు మీరు చెప్పచ్చు ఎస్ ఐ అండర్స్టాండ్. సో ఇప్పుడు ఇంట్రాగేషన్లో ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్లోకి వద్దాం. ఈ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్, అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ మీన్స్ సంథింగ్ విచ్ ఇస్ న్యూ దట్ వీ డోంట్ నో. ఏదైతే మనకి తెలీదు అది ఇన్ఫర్మేషన్. తెలిసింది కరెక్టో కాదో తెలుసుకోవడం కోసం కన్ఫర్మేషన్. సో కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మోడల్స్తో యూజ్ చేస్తారు. ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్కి ఇలా WH క్వశ్చన్స్ తోటి యూజ్ చేస్తారు. సో ఒకే సిచ్యువేషన్ ఒకే సెంటెన్స్లో నుంచి ఎన్ని రకాల సిచ్యువేషన్స్ని మనం యూజ్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా మనం ఇంగ్లీష్ని రాయొచ్చు, ఎన్ని రకాలుగా ఇంగ్లీష్ని మనం మాట్లాడచ్చు అనేదానికి ఒకే ఒక్క సెంటెన్స్ తోటి చూడండి ఇప్పుడు ఎన్ని రకాల సిచ్యువేషన్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, హూ లెర్న్స్ డేటా సైన్స్? డేటా సైన్స్ ఎవరు నేర్చుకుంటారు అంటే, మనం పీపుల్ గురించి అడిగినప్పుడు మనం హూ అనేది అడుగుతాం. హూ లెర్న్స్ డేటా సైన్స్? సపోజ్ వై అని అడిగారు అనుకోండి, మనం రీజన్ తెలుసుకోవడానికి వై అనేది అడుగుతాం అనమాట. వై డు యూ కమ్ లేట్ టు స్కూల్? బికాస్ ట్రాఫిక్ విల్ బి దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ట్రాఫిక్. సో రీజన్ నువ్వు చెప్తున్నావు, రీజన్ కోసం మనం వై యూజ్ చేస్తాం. వై డూ దే లెర్న్ డేటా సైన్స్? డూ లెర్న్. వై డూ దే లెర్న్ డేటా సైన్స్? దానికి మనం ఆన్సర్ చెప్తాం, బికాస్ దే లైక్ ఇట్ వెరీ మచ్. ఇప్పుడు మనం వెన్ గురించి ఒక సిచ్యువేషన్, వెన్ గురించి సిచ్యువేషన్లో మనం టైం అనేది తెలుసుకుంటాం. సో టైం, కాబట్టి వెన్ డూ దే లెర్న్ డేటా సైన్స్? మనం టైం అడుగుతాం, టైం కోసం మనం వెన్ యూజ్ చేస్తాం. అలాగే వేర్ అనేది ఒక సిచ్యువేషన్, వాళ్ళు డేటా సైన్స్ నేర్చుకునే ప్లేస్. వేర్ డూ దే లెర్న్ డేటా సైన్స్? దే లెర్న్ data science in the institute or they learn data science at the college. కాబట్టి మనం ప్లేస్ గురించి అడిగినప్పుడు వేర్ యూజ్ చేస్తాం. మరి హౌ ఎప్పుడు యూజ్ చేస్తాం? సో ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, హౌ డూ దే లెర్న్ డేటా సైన్స్? సీక్వెన్స్, వాళ్ళు బాగా నేర్చుకుంటారు అని చెప్తాం. అలా ఏ సిచ్యువేషన్ అయితే మనం హౌ యూజ్ చేస్తామో అది సీక్వెన్స్. దే లెర్న్ డేటా సైన్స్ వెరీ వెల్. ఆ వెరీ వెల్ హౌ అనే క్వశ్చన్లో నుంచి ఆన్సర్గా వస్తుంది. వాట్ డూ దే లెర్న్? ఏం నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు అంటే మనకు ఆ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అనమాట. వాట్ డూ దే లెర్న్? డేటా సైన్స్. ఇది ఆన్సర్ అవుతుంది. సో వాట్ డూ దే లెర్న్? ఆన్సర్ ఈస్ డేటా సైన్స్. సో వాట్ తోటి మన సబ్జెక్ట్ ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం ఏం నేర్చుకుంటారు? డేటా సైన్స్ నేర్చుకుంటారు. సో వాట్ డు దే లెర్న్? డేటా సైన్స్ విల్ బికమ్ ద ఆన్సర్. సో ఇక్కడ విచ్, మరి విచ్ అనేది వచ్చినప్పుడు మన స్పెషలైజేషన్. సో విచ్ సబ్జెక్ట్ డూ దే లెర్న్? ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటారు? డేటా సైన్స్ నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ లైక్ సపోజ్ ఈ క్వశ్చన్లో విచ్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఒక్కసారి రియలైజ్ చేసుకోండి, ఒకసారి రివైజ్ ఏ సిచ్యువేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. విచ్ అనేది దేనికి యూజ్ చేస్తాం? స్పెషలైజేషన్కి యూజ్ చేస్తాం. వాట్ అనేది దేనికి యూజ్ చేస్తాం? మన సబ్జెక్ట్ తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. వేర్ అనేది దేనికి యూజ్ చేస్తాం? ప్లేస్కి యూజ్ చేస్తాం. వెన్ అనేది దేనికి యూజ్ చేస్తాం? టైంకి యూజ్ చేస్తాం. వై అనేది దేనికి యూజ్ చేస్తాం? రీజన్కి యూజ్ చేస్తాం. హూ అనేది దేనికి యూజ్ చేస్తాం? పీపుల్కి యూజ్ చేస్తాం. సో ఇది తెలిసింది అనుకో, మనం ఎన్నో రకాల క్వశ్చన్స్ని మనం అడగడానికి కుదురుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఇక్కడ ఒక 2 సెంటెన్సెస్ మీకు ఇచ్చాను. ఒకటి నేను ఓరల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను, రెండోది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఇందులో మీకు ఏదైనా అర్థం అవ్వలేదు అని అనుకున్నా, మీరు ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేదా మీకు క్లియర్గా అర్థమైందని అనుకున్నా, ఒక్కసారి మీ ప్రాక్టీస్లో నుంచి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా
డౌట్ ఉంటే నాకు ఆ కామెంట్ పంపిస్తే దాన్ని బట్టి నేను కూడా మీకు రెస్పాండ్ అవ్వడానికి కుదురుతుంది. ఇప్పుడు ఈ 2 సెంటెన్సెస్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ 2 కూడా 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఇందులో ఒకటి మనం ఓరల్గా ప్రాక్టీస్ చేద్దాం. టీచర్స్ ఎక్స్ప్లెయిన్ లెసన్స్, ఇది చూద్దాం. ఇందులో పాజిటివ్ స్టేట్మెంట్ ఏదైంది? టీచర్స్ ఎక్స్ప్లెయిన్ లెసన్స్. సపోజ్ నెగిటివ్లో చెప్పాలంటే ఎలాగా? టీచర్స్ డోంట్ ఎక్స్ప్లెయిన్ లెసన్స్. సపోజ్ మనం ఎవరినైనా అడగాలంటే క్వశ్చన్, డూ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ లెసన్స్? ఎస్ దే డూ, నో దే డోంట్. ఆన్సర్ ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ నెగిటివ్ డోంట్ దే ఎక్స్ప్లెయిన్, టీచర్స్ డోంట్ అంటే మనం అదేంటి టీచర్స్ కదా, వాళ్ళు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయరు అనే డౌట్ వచ్చింది అనుకోండి, డోంట్ దే ఎక్స్ప్లెయిన్ లెసన్స్ అని క్వశ్చన్ అడుగుతాం. అలాగే ఎన్ని సిచ్యువేషన్స్లో ఈ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్లో వస్తాయి. హూ ఎక్స్ప్లెయిన్ లెసన్స్? టీచర్స్ ఎక్స్ప్లెయిన్ లెసన్స్. వై డూ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ లెసన్స్? బికాస్ దే గివ్ నాలెడ్జ్. వెన్ డూ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ లెసన్స్? సో మనం చెప్పాల్సింది టైం. సో చెప్పాను కదా, వై అన్నప్పుడు మన రీజన్. ఆన్సర్ ఏదైనా అవ్వచ్చు, అది మీరు ఏదైనా ఇమాజినేటివ్గా ఆలోచించవచ్చు ప్రాక్టికల్గా. సో వెన్ అనేది వచ్చినప్పుడు మనం టైంని యూజ్ చేస్తాం. వెన్ డూ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ లెసన్స్? వేర్ డూ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ లెసన్స్? ఆ స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. హౌ డూ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ లెసన్స్? దానికి ఆన్సర్స్ చాలా రకాలుగా చెప్పొచ్చు. దే ఎక్స్ప్లెయిన్ లెసన్స్ వెరీ ఎఫిషియెంట్లీ. దే ఎక్స్ప్లెయిన్ లెసన్స్ విత్ డయాగ్రామ్స్. దే ఎక్స్ప్లెయిన్ లెసన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఆన్సర్స్ ఏదైనా రాయొచ్చు. వాట్ డూ టీచర్స్ ఎక్స్ప్లెయిన్? సో ఆన్సర్ లెసన్స్ అవుతుంది. స్పెషలైజేషన్లోకి వెళ్ళేవారు అనుకోండి, విచ్ లెసన్స్ డూ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ అని అడుగుతారు. సో ఇది ఓరల్గా మీకు ప్రాక్టీస్ కోసం చెప్పాను. ఇది ఈ రెండో సెంటెన్స్ కూడా యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ గ్రామర్. సో దీంట్లో ఎన్ని రకాలుగా మనం రాయొచ్చు అనేది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ఈ సెషన్లో మనం డూ తోటి నేర్చుకున్నాం. మనం నెక్స్ట్ సెషన్లో డస్, ఇక్కడ డూ ప్లస్ V1 ఉంది కదా, మనం డస్ తోటి ఎలా నేర్చుకోవాలి అంటే హోస్ట్ తోటి ఎలా నేర్చుకోవాలి అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు అర్థమైందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే దయచేసి మీ కామెంట్లో పెట్టండి, దాన్ని బట్టి నెక్స్ట్ది ఇంకా ఈజీగా అర్థం అయ్యేలా ప్రయత్నిస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ